అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ నేతలు చాలా హామీలు ఇస్తారు. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరణలో పెట్టరు. దీంతో ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో పాలక పక్షాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఇచ్చిన హామీల అమలుపై ఇప్పుడు ఊసే ఎత్తని హస్తం పార్టీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. ఇదేం తీరు అని నిలదీస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిన మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుందా? హస్తం పార్టీ చెప్పిందొకటి, చేస్తున్నది మరొకటని ఎందుకు కోపతాపాలు వ్యక్తం చేయాల్సి వస్తోంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాలం గడుస్తోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ వంటి మిడ్మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. భూములు సేకరించేటప్పుడు అధికారులు, పాలకులు కలిసి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అద్భుతాలు చేస్తామని నమ్మబలుకుతారు. ఇంకేముంది, తమ బతుకులు మారుతాయి, మెరుగైన జీవితం గడుపుతామని ప్రజలు భావిస్తారు. కానీ భూములు ఇచ్చిన తర్వాతే అధికారులు, నేతల అసలు రంగు బయటపడుతుంది. భూములు ఇవ్వడంతోనే మీ పని అయిపోయింది, ఆ తర్వాత మా ఇష్టం అన్నట్టుగా వ్యవహారాలుంటాయి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంటుంది వ్యవహారం. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. పార్టీ ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యను భుజానికి ఎత్తుకొని అధికారంలోకి వస్తే అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తుంది. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తదు. గతంలో బీఆర్ఎస్ సర్కారైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. మిడ్మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు కాంగ్రెస్ సర్కార్పై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ సాగుతోంది. గత బీఆర్ఎస్ హయాంలో తమకు సరైన పరిహారం అందలేదన్న కారణంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. వారి ఉద్యమాన్ని కాంగ్రెస్ భుజానికెత్తుకుని కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసింది. నిర్వాసితులకు ఇస్తామన్న 5,04,000 రూపాయల ప్యాకేజ్, యువతకు ఉపాధి, పెళ్లిళ్లకు ప్రత్యేక సాయం వంటి హామీలను బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అమలు చేయలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ హామీలను తాము అమలు చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే మిడ్మానేరు ముంపు గ్రామాల హామీలు నెరవేరేనా అంటూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రసారం చేసింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ నిర్వాసితులతో సమీక్షలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. అయితే ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుని వారి సమస్యల పట్ల స్పందిస్తే తప్ప ఇచ్చిన హామీలు నెరవేరేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పూర్తిగా పట్టించుకోకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇటీవల మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం మరో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు నిర్వాసితులు. అయితే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంలు హామీ ఇవ్వడంతో పాటు వేర్వేరుగా సమావేశాలు పెట్టి నిర్వాసితుల బాధలు, దీనగాథలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేయడంతోనే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కలిసొచ్చింది. కానీ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిందన్నది నిర్వాసితుల వాదన. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పై పోరాడేందుకు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు గట్టి ఆయుధాన్ని అందించిన ముంపు గ్రామాల అధ్యక్షుడు కూస రవీందర్ కు ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడం లేదు. కారు పార్టీ సర్కార్ తీరుపై ఉద్యమించి కేసులు ఎదుర్కొని పలుమార్లు అరెస్ట్ అయిన కూస రవీందర్ కు ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఏ నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కూస రవీందర్ కు ఏడాది క్రితం పదవి వస్తుందని అంతా భావించారు. పొన్నం ప్రభాకర్, రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశంపై చర్చించినా ఇప్పటి వరకు ఏ పోస్టు లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రిగా కేటీఆర్ సిరిసిల్ల, చొప్పదండి వచ్చారంటే చాలు
కూస రవీందర్ను పోలీసులు రోజంతా స్టేషన్లోనే ఉంచేవారు. ఈ నేతను బీఆర్ఎస్లోకి తీసుకొచ్చి మిడ్మానేరు ముంపు గ్రామాల పోరాటాన్ని అణిచివేయాలని రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు జోగినిపల్లి సంతోష్రావు, కేటీఆర్ ప్రయత్నించినా కూస రవీందర్ సహా మిడ్మానేరు ముంపు గ్రామాల ఉద్యమ నేతలు లొంగలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పదవులు ఇవ్వకపోయినా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన పరిధిలో ఉన్న పోస్టులను ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి వస్తుందన్న ఆశతో కూస రవీందర్ నో చెప్పడం ఏదో సామెత చందంగా అయింది. నీట ముంచినా పాల ముంచినా మీరేనంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏడాదిన్నరగా ఏ పదవి రాకపోవడంతో కాంగ్రెస్లో ఉండి ఏం లాభమని అనుచరుల దగ్గర నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు రవీందర్. ఈ నెల 30లోగా కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందన్న సమాచారంతో వేచి చూస్తున్నారు. మరి ఈసారైనా కూస రవీందర్కు పదవి వస్తుందా? మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి పెడుతుందా అన్నది చూడాలి.